ముందేమో డబ్బు కోసం పడ్డాడు ఆరాటం, ఆ తర్వాత చేస్తున్నాడు ఎవరికి చెప్పుకోలేనంత పోరాటం. మనతో చెప్పడానికి పడుతున్నాడు మోమాటం, అయినా మనం చూసేస్తాంగా వాళ్ళ చెలగాటం. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. రజనీకాంత్ కూడా నీ స్టైల్ తెచ్చుకున్నావు కదా. ప్రపంచం అంతా రజనీకాంత్ ఫాలో అవుతుంది, నువ్వు మాత్రం రజనీకాంత్ నీ స్టైల్ ఫాలో. నిజంగా నా జీవితం పెద్ద పోరాటం అయిపోయింది సార్. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, ఏమే ఒకసారి బయటికి రా. మా ఆవిడ అందం తక్కువ సిగ్గు ఎక్కువ, సిగ్గు నీకు సింక్ అవదాయి అంటే అర్థం చేసుకోదు. ఒకసారి ముసుగు తీయవే చంద్రముఖి. ఎంత తోమినా ఇలాగా ఉంటావు. మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్, అలా అరుస్తారు ఎందుకు? నిజంగా గుండ్లు మీద చేసుకుంటే ఆ మాట చెప్పలేరు మేడం మీరు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ వినబడలే. నేను పెద్ద వాళ్ళతో మాట్లాడొస్తా, వెళ్ళు. వేలు కొరుక్కోక అలాగే రక్తాలు వచ్చేస్తాయి. తేన్లా ఉంటుంది కదా అని పెళ్లి చేసుకున్నాను. పెళ్లి అయ్యాక తెలిసింది నూనెలా ఉంటుందని. ₹1,00,000 కట్నం ఇస్తుంటే జబ్బలు చర్చుకున్నాను సార్. పెళ్లి అయ్యాక దీని మొహం చూసి 4 ఖర్చుకుంటున్నాను. ఏం ప్రయోజనం? ఎంత చర్చుకున్నా ఎంత ఖర్చుకున్నా అరుపులు తప్ప ఇంకేం లేవండి. ఈ జన్మకి ఇదే నా పెళ్ళం, ఇదే నా పెళ్ళం. ఏమండి ఇందాక మీరు ఒక్కడే డాన్స్ చేశారు కదా, ఇప్పుడు ఇద్దరం కలిసి డ్యూయట్ చేద్దామండి. కనీసం 5 సంవత్సరాలన్నా ఉండాలని ఆర్ట్ డిపార్ట్మెంట్ వారి సెట్ వేసారు. వాళ్ళ మీద పగబట్టకే బాగుంటుంది. సాంగ్ ప్లీజ్. ఏ చెయ్యి, ₹1,00,000 కట్నం తప్పావు కదా. ఏమండి నా డాన్స్ ఎలా ఉందండి? పొలాల్లో పారిపోతున్న గేదెని పట్టుకుంటున్నట్టుగా ఉంది. నన్ను గేదంటావా? నువ్వే దొన్నపోతవి. నన్ను దొన్నపోతంటావా? గేదెతో కాపురం చేసిన ఏమంటారు? నువ్వు కొట్టిన దెబ్బకి డైలాగ్ మర్చిపోయినా బాబు. మరి అలా కొట్టే డైలాగ్ గుర్తు తెచ్చుకొని. ఏంటి సార్ డైలాగ్? అందించండి బాబు. హలో ఏంట్రా, పెళ్లి చేసుకుంటున్నావా? చిచ్చి చిచ్చి వద్దురా బాబు, అలాంటి కార్యక్రమాలు ఏం పెట్టుకోకు. పెళ్లి అనేది కిల్లి లాంటిది. ఫస్ట్ నోట్లో వేసుకున్నప్పుడు బాగానే ఉంటది, పోను పోను పిప్పే మిగులుతుంది. సోలోగా ఉండు, కింగులా ఉండు. అబే ఇలా చెప్పేవాడు లేక ఎంత బాధలు పడ్డావా? పెళ్లి నచ్చలేదా? నువ్వు నచ్చలేదు. మరి కాపురం ఎలా చేసావు? కళ్ళు మూసుకుని చేశాను. నీతో మాట్లాడే బదులు వీధిలో కుక్కతో మాట్లాడితే మంచిది. నేను ఎంతసేపు కుక్కతోటే మాట్లాడాను. రోజా గారి మొహం చూసి నిన్ను వదిలేస్తున్నాను. బాబు గారి మొహం చూసి నేను వదిలేస్తాను. పిక్కలోడా, సచ్చినోడా. కంట్రోల్ రాఘవ గారు. దున్నపోతులా ఉన్నాడు, పెళ్ళంతో ఇలా గొడవ పెట్టుకుంటున్నాడు ఏంటి అనుకుంటున్నారు కదా బాబు గారు. పుట్టిదే దీంతో కాపురం చేయాలంటే కార్గిల్ యుద్ధం చేసినట్టుంది బాబు గారు. నా వల్ల కాదు. అందుకే ఇలా గొడవ పెట్టుకున్నాం అనుకోండి, రాత్రికి మన పిలవరు. అందుకే ఇప్పుడు పిలవమన్నా పిలవదు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసింది సార్. రండి. నేను రాను. బాగా డ్యామేజ్ అయిపోతున్నాను, రాను. పెళ్ళి 6 సంవత్సరాలు అయింది, ఎంతవరకు ఫస్ట్ నైట్ జరగనే లేదు. రండి. నేను రాను పా. చుట్టుపక్కల లాక్కెళ్ళమ్మా. రండి. రామచిలుక పిలిచెను ఈ వేళ, అల్లరి వెలువగా చల్లని పల్లవిగా. నలిగిపోయిన పువ్వులో అయిపోయావరా రాఘవ, నలిగిన పువ్వు అయ్యావు రాఘవ. అవును బాబు గారు, ప్లాన్ మొత్తం బాగానే చేశాను గానీ అయినా ఎందుకు ఇలా దెబ్బ అయిపోయాడు అనుకుంటున్నారు కదా. రాత్రి నా సంసారంలో సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి సార్. దాంతో నా బతుకు రైలు పట్టాల మీద రూపాయి బిళ్ళలాగా అయిపోయింది సార్. ఏమండి కాఫీ ఎలా ఉందండి? నీ మొహంలాగా ఉంది. జోక్ ఎలాగుంది? నీ మొహంలా ఉంది. నా మొహానికేమే చార్లీ చాప్లిన్ కి చిన్న తమ్ముళ్ళ ఉంటాను. గట్టిగా మాట్లాడితే మ్యాట్రిమోన్ లో నా ఫోటో పెడితే 3 సెకండ్లో 30 సంబంధాలు వస్తాయి. వస్తాయి. ముందు
ఏదంటే గుర్తు పెట్టుకో. నా ఏజ్ కేమే అనసూయ కంటే 6 సంవత్సరాలు తక్కువే. అంతకంటే పొట్టివాడు నువ్వు. హైట్ గురించి మాట్లాడుతున్నావేంటి నువ్వు? మరేంటి? ఏమనుకుంటున్నా? హైట్ గురించి ఏమనుకుంటున్నావు? మాట్లాడితే నా గురించి నీకు తెలియదు. హైట్ గురించి మాట్లాడతావా నువ్వు? తప్పసరి. రాఘవ్ గారు ఏంటి ఏంటండి పెళ్ళాన్ని అలా కొడతారు? మీలాంటి పిల్లల్ని దొరికితే కొడతావా? నిజం చెప్పాలంటే మీరు అమృతం, ఇది ఆవదం. నేను ఆవదండ్రా, నేను ఆవదండ్రా. మీరన్నా అలా మీ ఆయన కొట్టకండి. మీ ఆయన లాంటి ఆయన ఉంటే మీ ఆయన పేరేంటి? సుశాంక్ భరద్వాజ్. భరద్వాజ్. ఇడు పనికి వాళ్ళని చవరవాజు. అదిగో 100 రూపాయలు పడిపోయింది, తీసుకో. 100 రూపాయల నాతో పెట్టుకుంటుంది. ఈ 100 నీదేనా? అది 100 కాదు, 2000. సరిగ్గా చూడు. 2000? ఆ. నా దగ్గర ట్రిక్కులు వేస్తా ట్రక్కు మొహందానా? నువ్వే రాబా. రాను అంతే. అబ్బా దోసి ఎరగదీసాను కదా సార్. చచ్చినా ఈ రోజు నేను లోపలికి రమ్మని పిలవదు. నీ బొంద. యాండి రండి. నేను రాను. వస్తారా? రారా. స్వరం పెంచేవింటే రా. నేను రాను. రా. నేను రాను అని చెప్పానా? ఆగు ఆగు ఆగు, ఒక్క నిమిషం ఆగే. కాపురం అంటే ఇలా చేయకూడదే. కాపురం అంటే సుహృద్భావ వాతావరణంలో పరస్పర సహకారంతో 2 మనసుల అంగీకారంతో జరగాలి. అంతేగాని కాపురం అంటే ఇలా కారు చిచ్చులాగా క్వారీలో బాంబులు పేల్చినట్టు జరగకూడదే. పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. అబ్బాబ్బా మొగుడు పెళ్ళాల మధ్యలో అసలు వెళ్ళకూడదు బాబు గారు. ఎందుకమ్మా హాయిగా కాపురం చేసుకుంటున్నారు? వాళ్ళకి ఏంటి, ఒకళ్ళు డిసైడ్ చేస్తున్నారు, ఇంకోళ్ళు కాపురం చేస్తున్నారు. హ్యాపీగా అలా వెళ్ళిపోయి. నీ పక్కన పట్టాది బాగుందో మీ కాపురం. ఆల్ ది బెస్ట్. లేదు చూడల పిల్ల నాది. రోజా గారు చాలా బాగుంది. మన రాఘవ్ గారి అమాయకత్వం, ఆవిడ దౌర్జన్యం 2 కూడా చాలా బాగా అనిపించింది. ఎంటర్టైనింగ్ గా. గుడ్. నక్కిలిసు గొలుసు.